హలో అండి, నేను మీ రాధిక. వెల్కమ్ టు రాజ్ నూడిల్స్ ఆఫ్ క్రియేటివిటీ. ఇవాళ నేను మీకు స్పెషల్ హైదరాబాదీ చికెన్ హలీం చాలా ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు మీరు చూడండి. దీనికి కావలసిన పదార్థాలు 2 కేజీల చికెన్ తీసుకున్నాను. నేను ముందుగా ఆనియన్స్ని, కాజుని డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నా. ఒక 1/2 కిలో నెయ్యిని మీరు తీసుకోండి. ఒక 100 గ్రాముల కందిపప్పు, 1/2 కిలో మినపప్పు, 1/2 కిలో గోధుమ రవ్వ, 100 గ్రాముల ఎర్రపప్పు, కొత్తిమీర, పుదీనాని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. నేను చూపించే విధంగా అన్ని గరం మసాలాలు మీరు తీసుకోండి. ఒక 2 నిమ్మకాయలు, కారము, ఉప్పు, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ అన్నిటినీ తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని దాని మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో కాస్తంత నూనెని వేసుకోండి. తర్వాత 2 మరాఠీ మొగ్గ, కొద్దిగా జాజి పువ్వు, 2 స్టార్ పువ్వు, ఒక 8 లవంగాలు, కొద్దిగా చెక్క, ఒక 8 ఇలాచీలు, కొద్దిగా భోజ్వారి పువ్వు, కొన్ని మిరియాలు, కొద్దిగా సాజీరా. తర్వాత చికెన్ని వేసుకోండి. చికెన్ వేసుకున్న తర్వాత సరిపడంత కారంని వేసుకోండి. నేనైతే 2 కేజీల చికెన్ తీసుకున్నాను. దానికి సరిపడా ఒక 6 స్పూన్ల కారం వేసుకున్నాను. ఉప్పు కూడా మీకు సరిపడంత మీరు వేసుకోండి. తర్వాత ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలాని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక నిమ్మరసంని పిండుకోండి. పిండుకున్న తర్వాత బాగా దాన్ని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చికెన్ మునిగేటట్టు నీళ్ళని వేసుకోవాలి. నేను చూపించే విధంగా నీళ్ళని మీరు వేసుకోండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక 8 విజిల్లు వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో కందిపప్పు, మినపప్పు, గోధుమ రవ్వ, ఎర్రపప్పు ఇవన్నిటిని ఒక పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా ఒక పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. అన్ని పప్పులని మీరు అలానే మిక్సీ పట్టుకొని ఆ గిన్నెలోనే ఒకటే గిన్నెలో మీరు వేసుకోవాలి. యాక్చువల్లీ అందరూ ఈ పప్పులని కుక్కర్లో వేసుకొని ఉడికిస్తారు, కానీ నేను ఈ పప్పులన్నిటినీ మిక్సీ పట్టుకుంటాను. అప్పుడే ఈజీగా అయిపోతుంది. ఇంకొక విషయం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఫ్యామిలీలో 2 ఉంటే హోటల్కి వెళ్ళి తినవచ్చు, కానీ జాయింట్ ఫ్యామిలీలో తినాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు. అందుకే ఇంట్లోనే మనము కష్టం లేకుండా ఇలా ఈజీగా చేసుకుంటే అందరు తినవచ్చు. అందుకే మీరు ఇంట్లో ఇలా నేను చూపించే విధంగా మీరు ఇంట్లోనే ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అండ్ తొందరగా ఈజీగా అయిపోతుంది. నేను చూపిస్తున్నాను కదా, ఇలా అన్ని పౌడర్లని మీరు ఒకే గిన్నెలో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా నీళ్ళని వేస్తూ ఇలా కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా కొద్దిగా నీళ్ళని నేను చూపిస్తున్నాను కదా, అలా కొద్దిగా నీళ్ళని వేస్తూ కలపండి. స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 10 గ్లాసుల నీళ్లు పోసుకొని దాంట్లో కాస్తంత ఉప్పు వేసుకొని మరిగించుకోవాలి. కొద్దిగా నూనె కూడా వేసుకోండి. కుక్కర్ మూత తీసి చికెన్ని పప్పు గుత్తితో మొత్తాన్ని స్మాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మరిగే నీళ్ళల్లో కలిపిన పప్పు పౌడర్ల మిశ్రమాన్ని మరిగే నీటిలో కొద్దిగా పప్పు గుత్తితో కలుపుతూ ఉడికించుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఉండలు లేకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో పప్పు గుత్తితో, అలా మీరు కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత స్మాష్ చేసుకున్న చికెన్ని దాంట్లో వేసుకొని ఉడికించుకోవాలి. మొత్తాన్ని కలుపుతూ
ఉడికించుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా మీరు ఉడికించుకోవాలి. ఉడుకుతున్న మిశ్రమంలో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఎంత కొత్తిమీర పుదీనా వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. మనము డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కొద్దిగా అందులో వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా కొద్దిగా మీరు ఉడుకుతున్న మిశ్రమంలో మీరు వేసుకోవాలి. ఇంకా కొద్దిగా కాజుని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలానే ఉడికిస్తూ ఉండాలి. ఎంత ఉడుకుతుందో అంత రుచిగా ఉంటుంది. ఇంకా కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా రావాలి. అలా పప్పు గుత్తితో మీరు ఎంత ఉడికిస్తారో అంత రుచిగా, అంత టేస్టీగా ఉంటుంది. చికెన్ మొత్తం స్మాష్ అయ్యేలాగా మనము ఉడికించుకోవాలి. దాని తర్వాత ఒక నిమ్మరసంని పిండుకోవాలి. నిమ్మరసం పిండుకున్న తర్వాత అదే పప్పు గుత్తితో మనము అలాగే ఉడికించుకోవాలి. అంటే జిగుటు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంటే ఇలా తీగలా రావాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా తీగలా రావాలి. అలానే మీరు ఎంత అలా పప్పు గుత్తితో ఉడికిస్తారో అంత రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటాను. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. స్పెషల్ హైదరాబాదీ చికెన్ హలీం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దాంట్లో చికెన్ హలీం వేసుకొని కాజు, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నిమ్మరసము, దాని తర్వాత నెయ్యిని వేసుకుంటే అయిపోయింది మన స్పెషల్ హైదరాబాదీ చికెన్ హలీం. Thank you for watching this video. మీ రాధిక.